మన సుధా కొంగర గారు అండ్ శివకార్తికేయన్ గారి కాంబినేషన్ లో పరాశక్తి అని ఒక సినిమా టీజర్ ఇసి పెట్టారు, తెలుగు అండ్ తమిళ్లో. దీంట్లో ఇంకోటి ఏంటంటే, తెలుగులో ఫస్ట్ టైం శివకార్తికేయన్ గారు ఆయన సొంత తెలుగు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అమరం సినిమా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, తెలుగు ప్రేక్షకులకు నెక్స్ట్ నేను తెలుగులో డబ్బింగ్ చెప్తాను అని ప్రామిస్ చేస్తారు. అలాగే ఈ సినిమాతో ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా ఆయన డెడికేషన్ కి హ్యాట్స్ అప్. దాంట్లో కూడా మనకు అథర్వ అండ్ శ్రీలీల గారు అండ్ జయం రవి గారు పేరు మార్చుకొని రవి మోహన్ అని వస్తుంది. ఇలా వీళ్ళు ముగ్గురు నటించడం జరుగుతుంది. కాబట్టి నిజంగా సుధా కొంగర గారు అండ్ శివకార్తికేయన్ కాంబినేషన్ లో పరాశక్తి అనే మూవీ టీజర్ రిలీజ్ అని కాదు, టీజర్ లోనే వాళ్ళు కాన్సెప్ట్ ఏందో ఒక స్టూడెంట్ బేసిక్ గా తీశారు. హ్యాట్సప్ చెప్తూ, ఇంకొకటి ఏంటంటే అనుకోకుండా జరిగిందా అసలు ఏం జరిగిందా అనేది శివకార్తికేయన్ అండ్ మన విజయ్ ఆంటోనీ ఉన్నారు కదా, బిచ్చగాడు హీరో, వాళ్ళిద్దరిది ఇది 25 మూవీ అంట. ఇద్దరిది 25 మూవీ ఒకే రోజు టీజర్ రిలీజ్ కావడం, ఒకే రోజు టైటిల్ కూడా పరాశక్తి కావడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఏదైనా సినిమా టైటిల్ అనౌన్స్ చేసే ముందు సినిమా వాళ్ళ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కంపల్సరీ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారు. అలాంటిది ఫస్ట్ టైం ఎందుకో అనుకోకుండా విజయ్ ఆంటోనీ గారి పరాశక్తి అని టైటిల్ రావడం, మన శివకార్తికేయన్ గారిది కూడా పరాశక్తి అని టైటిల్ రావడం చూడాలి. తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్, ఎందుకంటే రెండు తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది. కాబట్టి విజయ్ ఆంటోనీ శివకార్తికేయన్ పరాశక్తి అని పెట్టారా, లేదా విజయ్ ఆంటోనీ పరాశక్తి అని పెట్టారా, లేదా సుధా కొంగర పరాశక్తి అని పెట్టారా, వెయిట్ అండ్ సీ అండి.